జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అటు పార్టీలకు అతీతంగా అటు టీడీపీ, అటు జనసేన, వైసీపీ, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జల్లికట్టును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక పశువులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీంతో పాటు అలాగే ఏవైతే ఈ పలకలను డబ్బులు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన పలకలను కూడా ఇక్కడికి ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ కలవడం కూడా జరిగింది. డబ్బులు, అలాగే కేరింతలు, అలాగే టపాసులు వాటితో చంద్రగిరి పట్టణం మారుమోగిపోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ జల్లికట్టులో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. అలాగే ఈ యొక్క ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ యొక్క జల్లికట్టును అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ జల్లికట్టుతో తిలకించడానికి మంచు మనోజ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మంచు మనోజ్ కూడా వాటితో పాటు ఈ జల్లికట్టులో కూడా పాల్గొనేదానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన బొమ్మను ఇక్కడ తయారు చేసి ఊరేగింపుగా ఈ యొక్క జల్లికట్టులో కూడా తీసుకొస్తున్నారు. అంటే పూర్తిగా జల్లికట్టును అటు పార్టీలే కాకుండా ఇటు గ్రామస్తులు, అలాగే వివిధ ఫ్యాన్స్కి సంబంధించి ఈ యొక్క జల్లికట్టును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పూర్తిగా అంటే ఈ జల్లికట్టు సమయంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఉండేలా కూడా పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే మరి కొద్దిసేపట్లో ఈ జల్లికట్టు కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే అటు పోలీసులు ఇటు ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఎలాంటి పొరపాట్లు కానీ ఎలాంటి చర్యలు జరగకుండా ఉండేదాన్ని కూడా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ.